అందరికీ నమస్కారం. ఈరోజు మన కథ సత్యం శంకరమంచి రచించిన అమరావతి కథల నుంచి సీతారామాభ్యం నమః. శాస్త్రి గారు దర్భకరల పచ్చగా పొడవుగా ఉంటారు. ఆయన అసలు పేరేమిటో తెలియదు. అందరూ రామాయణం శాస్త్రి గారు అంటారు. కళ్యాణ మండపంలో రాత్రి 8 గంటల వేళ చుట్టూ చిమ్మ చీకటి. మంటపంలో ఆమదం దీపం అఖండంగా వెలుగుతుంటే పక్కన వ్యాసపీఠ మీద రామాయణం ఉంచుకొని వ్యాఖ్యానం చేస్తున్నారు శాస్త్రి గారు. దాన్ని వ్యాఖ్యానం అనటానికి లేదు. గంట మోగినట్టుండే ఆ కంఠంలోంచి ప్రవాహంలా రామకథ సాగుతుంది. భగీరథుడి వెనకాల గంగ పరిగెత్తినట్లు జలపాతంలా దూకుతుంది. ఆ కథనంలో ఎన్ని సుళ్ళు, ఎన్ని మలుపులు, ఎంత నిదానం, ఎంత ఆర్ద్రత. చెట్లు చెవులు రిక్కించి వింటున్నట్టుంది. గాలంతా రామమయం అయిపోతుంది. వింటున్న వాళ్ళు బొమ్మలైపోతారు. పిల్లలు సైతం ఉలకరు పలకరు. మనసున రామచింతన తప్ప మరో ధ్యాస లేదు. శాస్త్రి గారు తన్మయులై చెప్పుకుపోతున్నారు. ఆనాడు రామ పట్టాభిషేకం నిశ్చయమైన నాడు సీతమ్మ తన స్వామి రాక కోసం ఎదురుచూస్తుంది. స్వామి రానే వచ్చాడు. ఎలా వచ్చాడు? పట్టాభిషేక లాంఛనాలతో, చక్రవర్తి అలంకారాలతో రాలేదు. నారచీరలు కట్టుకొని ఆటవికుడులా వచ్చాడు. సీతమ్మ విస్తుపోయింది. మరీ ఇస్తుపోనివ్వకుండా రామయ్య అన్నాడు, తండ్రి ఆన ప్రకారం 14 ఏళ్ళు అరణ్యవాసం వెడుతున్నాను అని. సీతమ్మ అరక్షణం ఆగి లోపలికి వెళ్ళిపోయింది. దుఃఖం పట్టలేకపోయిందేమో అనుకున్నాడు రామయ్య. మరికొంచెం సేపట్లో సీతమ్మ నారచీరలు కట్టుకొచ్చి, నేను అరణ్యాలకు తమను అనుసరిస్తా అంది. ఇప్పుడు ఇస్తుపోవటం రామయ్య వంతు. జనక మహారాజు బిడ్డవు, ఎండ కన్నెరగని దానవు, రావద్దు అన్నాడు. స్వామి, నీవు లేని ఈ భవనం నాకు శూన్యం కదా. నీవు పక్కన లేక అమృతము అరుచియే కదా. నీ సాన్నిధ్యం నాకు స్వర్గం. నన్ను వారించకండి అంటూ భర్తను అనుసరించి పువ్వుల మీద నడిస్తే కసుగందే సీతమ్మ పాదాలు ముళ్ళబాటల్లో రక్కసి పొదల్లో నడుస్తుంటే పాదాలు చీరుకుపోయి నెత్తురు చిప్పిల్లుతున్న భర్త సన్నిధే తనకు ప్రాణమని చిరునవ్వు నవ్విందే కానీ కంట నీరెట్టలేదయ్యా. జనంలో ఉన్న రుక్మిణి కన్నీరు మున్నీరైపోయింది. రుక్మిణి అత్తగారి మీద కోపం వచ్చి అత్తిల్లు వదిలి పుట్టింటికి వచ్చి 6 నెలలైంది. ఉన్నట్టుండి రుక్మిణికి భర్త మీద పోయింది మనసు. అన్నం సరిగ్గా తింటున్నాడో లేదో. అన్నం అయ్యాక ఆకు పక్క తనే వేసుకుంటున్నాడు కాబోలు. అర్ధరాత్రి మెలకు వచ్చినప్పుడు తాగటానికి మంచం కింద మంచినీళ్లు పెడుతున్నారో మర్చిపోతున్నారో. స్నానం ఆడుతున్నప్పుడు వీపెవ్వరు రుద్దరు కాబోలు. ఇష్టమైన కొత్తిమీర కారం నూరు పెట్టరు కాబోలు. దుఃఖం పొంగుకురాగా కొంగుతో ముఖం కప్పుకుంది. ఉదయాన్నే శాస్త్రిగారు ఇంటింటి ముందుకు వచ్చి సీతారామాభ్యం నమః అంటారు. ఇంటివారు గుప్పెడు బియ్యం యాయవారం చెంబులో పోస్తే ఆ రోజు తిథి వారం వర్జ్యం చెప్తారు. అలా చెప్పుకుంటూ పెద్ద బజార్లోకి వస్తే అక్కడ రైతులు కొత్త నాగలి పట్టడానికి ముహూర్తాలు, పిల్లకి చెవులు కుట్టడానికి మంచి రోజు అడుగుతారు. పంచాంగం తీసి వాళ్ళకి మంచి రోజులు చెప్పి రుక్మిణి ఇంటి ముందుకొచ్చి సీతారామాభ్యం నమః అన్నారు. రుక్మిణి పరిగెత్తుకొచ్చి, అయ్యా, తూర్పు ప్రయాణానికి మంచి రోజు ఎప్పుడు అని అడిగింది. శాస్త్రిగారు ఆలోచనగా రుక్మిణి వైపు చూసి పంచాంగం విప్పకుండానే, తూర్పున సూర్యుడు ఉంటాడు. సూర్యుడు నీ దేవుడు. నీ దేవుడి దగ్గరికి వెళ్ళటానికి సంకల్పమే ముహూర్తం. భోజనం చేసి వెంటనే బయలుదేరు అన్నాడు. రుక్మిణి ముఖమెంత అయింది. అరసోలెడు బియ్యం చెంబులో పోసింది. ఆ రోజు ఋష్యమూక పర్వతం మీద శ్రీరామచంద్రుడికి దొరికిన నగలు చూపిస్తున్న ఘట్టం. నగల మూట విప్పాడు రామయ్య. కన్నీటి పొరలో కమ్ముకుంటున్నాయి. ఏమీ కనిపించడం లేదు. అవి ఏం నగలో, సీతమ్మ వవనో కాదో చెప్పలేకపోతున్నాడు. పక్కనున్న లక్ష్మణుణ్ణి పిలిచి, తమ్ముడు, నాకేం కనిపించడం లేదు. ఇవి నీ వదినగారి నగలవునో కాదో చెప్పవయ్యా అన్నాడు. లక్ష్మణుడు ఆ నగలు పరిశీలించి, ఈ కర్ణపత్రాలు, నాసికాభరణాలు ఇవి ఎవరివో నాకు తెలియదు, కానీ
ఈ పాదమంజరాలు మాత్రం మాతృ సమానురాలైన నా వదినగారివే అన్నాడు. అంటే ఆ లక్ష్మణస్వామి ప్రతిరోజు సీతమ్మ పాదాలకు వందనం చేసుకునేవాడు. ఆమె కాలి పట్టీలు తప్ప, ఆ పదయుగ్మం తప్ప మరింకేమీ తెలియని మహాభక్తుడయ్యా ఆయన. ఇది విన్న రుద్రయ్య కళవళ పడిపోతున్నాడు. వదినగారి మీద కోపంతో అన్నతో వేరుపడి వచ్చిన రుద్రయ్య మరునాడే క్షమాపణ చెప్పుకొని అన్నతో కలిసిపోయాడని వేరే చెప్పక్కర్లేదు. 10 ఏళ్ళు గడిచాయి. కళ్యాణ మండపంలో ఆమదం దీపం పక్క నుంచి రామాయణం వినిపించటం లేదు. ఇప్పుడు చూస్తే 10 మంది పెట్రోమాక్స్ లైట్లు పెట్టుకొని పేకాడుకుంటున్నారు. వెనక రామమయంగా ఉండే గాలిలో నీ అమ్మ జోకరో లాంటి బూతులు తేలుతున్నాయి. ఇప్పుడు ఏ రామాయణం విడిబడిన కుటుంబాలను కలుపుతుందో, సత్యాన్ని నిలబెడుతుందో. కథ సమాప్తం.